అందరికీ నమస్కారం అండి. ఈ ఆడవాళ్ళకి ఈ కురచ అయిన బట్టలు వేసుకోవటం ఏం ఫ్యాషనో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ ఒక్క ఆడ మనిషి శరీరం చూస్తే మిగతా ఆడవాళ్ళ సిగ్గు పరువు పోతుంది అని ఎందుకు అనుకోరో ఏమో. వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఎందుకు చెప్పరో ఏమో నాకైతే అర్థం కాదు. ఓ సిస్టర్ గారిని పెడతాను చూడండి. ఈ సిస్టర్ గారిని రీల్లో చూసి బాత్రూమ్ రీల్ ఏమో అనుకున్నా, కానీ అది బాత్రూమ్ రీల్ కాదండి. ఒక మీటింగ్, పెద్ద మీటింగ్, ఒక సభలో ఆ సిస్టర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. మరి ఏంటో ఒక ఫ్లవర్ పట్టుకొని నవ్వుతూ ఉంది. అసలు ఆ డ్రెస్సు బాత్రూంలో స్నానం చేసి ఒక టవల్ కట్టుకొని వచ్చినట్టు ఉంది. ఒక మీటింగ్లో ఉన్నట్టు ఉందా? ఈ కురచైన బట్టలు వేసుకోవడం అది ఏం ఫ్యాషనో, ఏం ఆనందమో, అసలు ఏంటో నాకేం అర్థం కాదు. వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మరి ఎందుకు అలాగా కురచైన బట్టలు చూడంలోనే వాళ్ళకి ఏదో పెద్ద ఒక స్టార్ లాగా, ఒక ఇదిలాగా ఎందుకు చేస్తున్నారు? అలా వేసుకోకూడదమ్మా, ఆడదాని పరువు పోతుంది. నిండుగా బట్టలు వేసుకుంటే ఆడదానికి అందమని ఎందుకు చెప్పరు? కుర్చబట్టలు చూడంగలోనే ఓ యో ఊ ఆ అని ఆ జనం రెచ్చిపోతుంటే వాళ్ళు ఇంకా కుర్చబట్టలతో రెచ్చిపోతున్నారు. అసలు కుర్చైన బట్టలు వేసుకున్నప్పుడు అది పద్ధతి కాదు సిస్టర్ గారు. ఆడ మనిషి నిండుగా వేసుకోవాలని చెప్పండి దయచేసి. ఆ కుర్చబట్టలు చూసి మీరు రెచ్చిపోతుంటే వాళ్ళు ఇంకా కుర్చబట్టలు వేసుకుంటున్నారు.